ఈ సంవత్సర కాలంలో మా ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీల సాధించిన ప్రగతి గురించి ఇంటింటికి తీసుకెళ్లి చెప్పడం జరుగుతూ ఉంది. కేంద్రంలో బీజేపీలోని మోడీ గారి ఆశీస్సులు, పవన్ కళ్యాణ్ సహకారంతో ఒక సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి పరిపాలనా దక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎనలేని అభివృద్ధిని, సంక్షేమాన్ని చూపిస్తూ ఉన్నారు. ఎన్నికల ముందు ఏదైతే చెప్పామో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ని 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు పెంచి భారతదేశంలోనే అత్యధిక మొత్తంలో పెన్షన్లు ఇస్తున్నటువంటి రాష్ట్రంగా 2,300 కోట్లు ప్రతి నెలా ఇస్తున్నటువంటి రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. గత ముఖ్యమంత్రి ఈ పెన్షన్లు 1000 పెంచడానికి ఆపసపాలు పడి 5 ఏళ్ళు కష్టపడితే ఎన్నికల ముందు నుంచే మనం పెంచిన పెన్షన్లు ఇచ్చినటువంటి విషయాన్ని ప్రజలు ఈరోజు చెప్తా ఉన్నారు. దీపం 2 పథకం కింద సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తుంటే సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. ఇందులో చాలామందికి మొదటి సిలిండర్ వచ్చింది, కొద్దిమందికి రెండో సిలిండర్ కూడా రావడం చాలా సంతోషంగా ఇచ్చింది. తల్లికి వందనం పథకం ద్వారా చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం అందించాం. చాలామంది తల్లులు ఇది చాలా సంతోషకరంగా ఉందని చెప్పడం జరిగింది. ఆ రోజు ఇద్దరికి ఇస్తామని 13,000 ఇస్తే ఈరోజు ముగ్గురికి, ఇద్దరికి 26,000, 39,000, 52,000, 65,000 ఇచ్చినటువంటి వ్యక్తులు ఈరోజు కనిపిస్తూ ఉన్నారు. విద్యకి మేము ఎక్కడ రాజీ పడకుండా ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉన్నాం. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు అన్నదాత సుఖీభవ ఈ నెలలోనే అందరం కూడా వాళ్ళకి ఈ పొలం ఉన్నటువంటి ప్రతి రైతుకి 20,000 ఇస్తున్నాం. దానిలో మొదటిది 7,000 రూపాయలు ఈ నెలలో జమ చేయబోతున్నాం. ఉచిత బస్సు కూడా ఆగస్టు 15 నుంచి ఇవ్వబోతా ఉన్నాం. రాష్ట్రాన్ని 10 లక్షల కోట్ల అప్పుల్లో కూర్చుతే అప్పులు తీర్చుకుంటూ, వడ్డీలు కట్టుకుంటూ సంక్షేమాన్ని అభివృద్ధి చేసినటువంటి ప్రభుత్వం మా ఎన్డీఏ ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలనా దక్షత, సమర్థత దీనికి ఉపయోగపడింది. చెప్పిన హామీల ప్రకారం అన్నా క్యాంటీన్ తిరిగి ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా డిఎస్సి ద్వారా 16,000 ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగింది. అదే కానిస్టేబుల్స్ కూడా 6,000 కానిస్టేబుల్స్ భర్తీ చేయడం జరుగుతూ ఉన్నాయి. ఇంతేకాకుండా ట్రైబల్ వెల్ఫేర్లో ఎనలేని ఆ రోజు మొదలుపెట్టిన ఇంతవరకు పూర్తి కాలేదు. టిట్కో ఇళ్లను కూడా పూర్తి చేసి పేద ప్రజలకు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటూ ఏదైనా కానీ అభివృద్ధి చేస్తున్నటువంటి మేము తెలుగుదేశం, ఎన్డీఏ, జనసేనలో కలిసి చేస్తున్నాయి. ఈ రోజునటువంటి నాయకుల్లో మా ముఖ్యమంత్రి గారు ఇంటింటికి వెళ్ళండి, మా పార్టీ నాయకులు జాతీయ ప్రధాని కలిసి లోకేష్ గారు కూడా ఇంటింటికి వెళ్ళండి, మనం చేసినవి చెప్పండి. వాళ్ళకి ఇంకా ఏమన్నా కావాలా, పెన్షన్ కావాలా, తల్లికి వందనం కావాలా, అన్నదాత సుఖీభావ రావాలా, ఇల్లు కావాలా అనేటువంటి గుర్తించి వాటన్నింటినీ పరిష్కరించేందుకు చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. గత పాలకులు ఓట్ బ్యాంక్గా మార్చుకున్నారు తప్పితే ఇక్కడ వాళ్ళు చేసింది ఏమీ లేదనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ ఇక్కడ మేము ఓట్ బ్యాంక్గా చూడటం లేదు, ఒక రాజకీయ పార్టీగా చూడటం లేదు, అందరికీ ఇస్తున్నాం. ఎవరికి ఎటువంటి పెన్షన్ నిలుపుదల చేయాల. గతంలో వీళ్ళు తెలుగుదేశం పార్టీ ఓటేసిన పెన్షన్ నిలుపుదల చేసిన ఒకరిద్దరు కూడా కనిపించారు. అలాంటి పరిస్థితులు మేము చేయడం లేదు. ప్రజాస్వామ్యం బాగుపడాలి, ప్రజాస్వామ్య పునాదుల మీద నిలబడాలని మేము ముందుకెళ్తున్నాం. కొంతమంది మాట్లాడుతున్నారు ఇక్కడ అంబేద్కర్ రాజ్యాంగం లేదని మాట్లాడుతున్నాను. నేను చెప్తున్నా, అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, మా యువ నాయకులు లోకేష్ గారు అందరం కూడా కృషి చేస్తున్నాం. మోదీ గారు కూడా ఈ గౌరవిస్తున్నారనే విషయం మీకు తెలియజేసుకుంటూ మీరు చేసినట్టు తప్పుడు పనులు, తప్పుడు కేసులు మేము ఎప్పుడు పెట్టట్లా. ఈ దళితుల మీదనే, ఎస్సీల మీదనే అట్రాసిటీ కేసులు పెట్టండి. మీ చరిత్రని మేము అలాంటి పనులు చేయడం లేదు. చట్ట ప్రకారం ఎవరైనా తప్పు చేసి ఫిర్యాదులు వస్తే విచారించి చేస్తాను తప్పితే మేము ఎవరి మీద అక్రమ కేసులు కూడా పెట్టలేదనే విషయాన్ని నేను స్పష్టం చేస్తా ఉన్నాం. అసలు తప్పు ఉంది, వాళ్ళకి మేనిఫెస్టో అప్పుడే పెట్టరు, ఎలక్షన్ ముందు పెడతారు. రీకాల్ బాబు అని వాళ్ళు అనుకుంటే జనాలు రీకాల్ చేశారు. వాళ్ళని 154 స్థానాల నుంచి 11 కుదిస్తే రేపు 1 కూడా రాకుండా చేస్తున్నారు. అందుకని మేము కూడా ఉన్నాం. ఇది అన్నారు, వానపాము కూడా నేను పాము అని చెప్పుకున్నట్టుగా చచ్చిపోయినా మేము ఇంకా బతుకున్నామని చెప్పడం కోసం తీసుకొస్తాను. మా కాన్షియన్స్కి వచ్చారు. ఒకసారి నగర్లోనే గతి లేదు, మా దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంది. ఇంకో ఎక్కడెక్కడో పిలుచుకున్నారు. ఒకళ్ళు జాలరని చెప్పి పడవలో జంతువులు భయపడుతూ తిరుగుతూ ఉన్నట్టుగా కలిసి తిరుగుతున్నారు వాళ్ళు. ఇక్కడ ఎవరేం చేయడంలా మేము స్వేచ్ఛగా అలవ్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పోయినా ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్ళనిచ్చాం. ఇక్కడ గతంలో ఒక ప్రోగ్రాం పిలిపిస్తే మా నాయకులందరూ చుట్టూలకు వచ్చి పోలీసులు సంతకాలు పెట్టుకొని భయపెట్టారు. ఎన్నో కేసులు పెట్టారు. మేము స్వేచ్ఛగా ప్రజాస్వామ్యం కాపాడుతున్నామండి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.